రామ్ 123 అని పాస్వర్డ్ పెట్టినా. ఈ ఎన్ఫోర్స్ పాస్వర్డ్ పాలసీస్ ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి పాస్వర్డ్ మార్చుకోండి, అలాంటి ఎన్ఫోర్స్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అబద్ధం చెప్పి ఓకే, అదొకటి. వాడికి ఏం పర్మిషన్ ఇద్దాం అనుకున్నా, సిస్టమ్ అడ్మిన్. ఓకే, అదే కదా రోల్స్, ఇవే కదా ఆడు ఉండేదా రోల్స్. అయిపోయింది అంతే. ఇదే హైయెస్ట్ రోల్ ఇచ్చాం వాడికి. ఓకే, దీన్ని క్లోజ్ చేసినా పర్లేదు, డిస్కనెక్ట్ చేసినా పర్లేదు. ఓకే, కనెక్ట్ చేస్తాను మళ్ళీ చేసి సీక్వెల్ అథెంటికేషన్లో వాడి పేరు వచ్చి రామ్ 123. చిన్న నువ్వు లాగిన్ అయినావు ఇప్పుడు, రామ్ 123 లాగిన్ అయినావు. వాడికి ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి వాడు. కదా, వాడికి ఫుల్ ఇచ్చినావు. సిస్టమ్ అడ్మిన్ అంటే ఫుల్, అది ఇంకా అదే హైయెస్ట్ రోల్. సో వాడు ఏమైనా చేయొచ్చు. ఇంకా కొత్తగా కావాలంటే కొత్త ఇంకెవరన్నా వస్తే ఈ రోజు నుంచి నువ్వే మేనేజ్ చేస్తావు, అంతే కదా. ఇంకా ఇప్పుడు ఏమొచ్చింది, లేదు నేను వచ్చిన ఒక్క డేటాబేస్ మీద మాత్రమే నాకు ఫుల్ పర్మిషన్ ఇద్దాం. ఒక్క డేటాబేసే. ఇప్పుడు సర్వర్ మొత్తం ఇచ్చినావు నువ్వు ఈయనకి. చూడు సిస్టమ్ అడ్మిన్ అంటే చూడు, ఇది ఉంది పర్మిషన్, ఇది ఉంది పర్మిషన్, ఇది ఉంది పర్మిషన్, అన్నిటికీ ఉంది. ఇది వద్దు. ఈసారి ఏం చేద్దామంటే మళ్ళీ విండోస్ అథెంటికేషన్కి. ఓకే, ఇప్పుడు నేను శ్రీనాథ్ అని క్రియేట్ చేసి శ్రీనాథ్కి ఓన్లీ ఒక్క డేటాబేస్ మీద రీడ్, ఒక్క డేటాబేస్ మీద రైట్, ఒక్క డేటాబేస్ మీద ఓనర్, ఒక్క డేటాబేస్. ఓకే, డేటాబేస్ లెవెల్. సెక్యూరిటీ అడ్మిన్ ఇవ్వాలనుకుంటే డేటాబేస్ కాదు, సర్వర్ లెవెల్లో కదా. ఇవన్నీ సర్వర్ లెవెల్ రోల్స్ బాబు. ఏవా సెక్యూరిటీలో కనపడతా ఉండేది. ఈ సెక్యూరిటీ ఫోల్డర్ ఎక్కడుందా? సర్వర్లో ఉంది, డేటాబేస్ లోపల లేదు. నేను డేటాబేస్ లోపలికి వెళ్ళలా, సర్వర్లోనే ఉన్నా కదా. ఇంకా చూడు, సర్వర్ కింద కనపడే సెక్యూరిటీ సర్వర్ లెవెల్ సెక్యూరిటీ. అలాగే డేటాబేస్ లోపల కనపడే సెక్యూరిటీ డేటాబేస్ సెక్యూరిటీ. డేటాబేస్ లోపల ఉంటే యూజర్స్ అంటాము, సర్వర్ లెవెల్లో ఉంటే లాగిన్స్ అంటాము. ఇది క్లారిటీ ఉంది కదా. యూజర్ వేరు, లాగిన్ వేరు. యూజర్ వేరు, లాగిన్ వేరు. ఓకే, ఆథెంటికేషన్కి ఆథరైజేషన్కి డిఫరెన్స్ ఏమి? ఆథెంటికేషన్ అంటే ఆథెంటికేషన్ అంటే ఫస్ట్ ఎంట్రన్స్లో నీకు ఉందా లేదా అనేది ఏం చెప్తుందా? ఆథెంటికేషన్ చెప్తుంది. ఆథరైజేషన్ అనేది లోపల ఏం చేయగలవో చెప్తుంది ఆథరైజేషన్. ఓకే, సో ఇప్పుడు మనము సర్వర్ లెవెల్లో రోల్స్ ఉన్నాయి, డేటాబేస్ లెవెల్లో రోల్స్ ఉన్నాయి. డేటాబేస్ లెవెల్లో చూడు సెక్యూరిటీలో రోల్స్ ఉన్నాయా? డేటాబేస్ రోల్స్ ఉన్నాయా? ఏమున్నాయా? డేటాబేస్ ఓనర్, డేటాబేస్ రైటర్, డేటాబేస్ రీడర్, ఇలా డేటాబేస్. సర్వర్ లెవెల్ సిస్టమ్ అడ్మిన్, సర్వర్ అడ్మిన్, డిస్క్ అడ్మిన్. డేటాబేస్ క్రియేట్ చేసినాడు, ఆ డేటాబేస్కి ఒక ఫైల్ యాడ్ చేయాలి. సెకండరీ ఫైల్ యాడ్ చేస్తే ఏం ఫైల్ వస్తుందా? ఎన్డిఎఫ్ ఫైల్ వస్తుంది కదా. డేటాబేస్కి ఎన్ని ఫైల్స్ ఉంటాయి బై డిఫాల్టా? 2 ఫైల్స్ ఉంటాయి, ఎండిఎఫ్, ఎల్డిఎఫ్. కొత్త ఫైల్ యాడ్ చేయాలి, దాన్ని ఎన్డిఎఫ్ అంటాం కదా. ఆ ఫైల్ యాడ్ చేయాలంటే ఆయనకు ఓన్లీ ఫైల్స్ యాడ్ చేయడము, ఫైల్స్ డిలీట్ చేయడం ఆయన డ్యూటీ. డేటాబేస్ క్రియేట్ చేయడం ఆయన డ్యూటీ బా, ఇంకేం చేయకూడదు. ఆయన డీబీ క్రియేటర్ రోల్ ఆయనకి ఇస్తాం. ఎక్కడుంది అది? డీబీ క్రియేటరా? సర్వర్ లెవెల్ రోల్స్లో చూసుకో ఉందా? నీ డ్యూటీ ఏందా? డేటాబేస్ని క్రియేట్ చేయడం, డేటాబేస్కి ఫైల్స్ యాడ్ చేయడం, ఫైల్స్లో పార్టిషన్స్ చేయడం, గ్రూప్ ఫైల్స్ డేటాబేస్కి ఫైల్ గ్రూప్ యాడ్ చేయడం, ఇలాంటి డ్యూటీలు చేస్తాం. నేను పెట్టుకునింది అందుకే, ఇంకేం చేయదు నువ్వు. డేటాబేస్లకి ఫైల్స్ యాడ్ చేసి ఫైల్ రీడ్ చేసి అది. సో నేనేమనుకుని ఈయనకి పర్మిషన్ ఇస్తే సరిపోతుంది, నా పర్మిషన్ ఇచ్చి వాడిని పెట్టుకుని అంతే. అది రోల్. ఓకే, అట్లా ఈ సర్వర్ లెవెల్ రోల్స్ కాకుండా డేటాబేస్ లెవెల్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సర్వర్ లెవెల్లో మనకు అర్థమైంది ఏమి ఇవ్వాలా అనేది సర్వర్ లెవెల్ రోల్స్లో. ఇప్పుడు డేటాబేస్లో ఒక్క డేటాబేస్కి ఓనర్ నన్నా చెయ్యి, రీడర్ నన్నా చెయ్యి, రైటర్ నన్నా చెయ్యి. ఓకే, దానికి ఫస్ట్ ఏం చేద్దామంటే సెక్యూరిటీలోకి వెళ్ళి లాగిన్ క్రియేట్ చేస్తా. ఫస్ట్ శ్రీనాథ. ఓకే, చేసిన తర్వాత వాడికి రోలు ఇక్కడ ఇవ్వము, ఎందుకంటే ఈ లెవెల్ కాదు కదా, వాడు డేటాబేస్ లెవెల్ కదా. సో జనరల్ అట్లే ఉండి సీక్వెల్ అథెంటికేషన్ టెస్ట్ 1 2 3
టెస్ట్ 1 2 3 N4 తీసి యూజర్ మ్యాపింగ్కి వెళ్ళి ఏ డేటాబేస్కి ఇద్దాం, క్యూఏకి ఇద్దాం. శ్రీనాథ్కి క్యూఏకి ఇస్తున్నా. ఏదన్నా స్పెసిఫిక్గా రీడరా, రైటరా, ఓనరా చెప్పా కదా ఇందాక మనం రోల్స్, వాడిని ఓనర్ని చేద్దాం. డిబి ఓనర్ని చేసిన. ఇప్పుడు శ్రీనాథ్ లాగిన్ అయితే ఏ డేటాబేస్ యాక్సెస్ చేయగలడా? DB_QA డేటాబేస్ని యాక్సెస్ చేయగలడు. కానీ వేరే డేటాబేస్ని ఏది ఎక్స్పాండ్ కూడా చేయలేడు, ఎందుకంటే వారికి పర్మిషన్ ఇవ్వాలా మనం, అంతే కదా. సో మనం ఏం చేద్దామంటే దానికంటే ముందు డేటాబేస్కి వెళ్ళి ఈ డేటాబేస్కి ఇది ఇచ్చినాం మనం, రిఫ్రెష్ కొడదాం. కొట్టి సెక్యూరిటీకి వెళ్దాం, యూజర్స్కి వెళ్దాం. వచ్చాడా? ఉన్నాడా? మనం చెప్పాము, ఇచ్చామని పర్మిషన్, కాబట్టి వచ్చాడు. ఈ డేటాబేస్కి వెళ్తా, సెక్యూరిటీకి వెళ్తా, యూజర్స్కి వెళ్తా. ఉన్నాడా? లేడు, ఎందుకంటే ఒకదానికే ఇచ్చాం మనం. ఓకే, ఇప్పుడు లాగిన్ అవుతా. పర్మిషన్. ఓకే, ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం. చేయనివ్వద్దు, ఎందుకంటే వానికి ఇవ్వాలా మనం పర్మిషన్. వానికి ఇచ్చింది ఒకటే ఒక డేటాబేస్ కదా. ఏ డేటాబేసా? ఇది జీనిస్తుంది, ఎందుకంటే ఇది డేటాబేస్ లెవెల్ పర్మిషన్స్. ఏమిచ్చినావు వీనికి పర్మిషన్? డేటాబేస్ లెవెల్ ఏమిచ్చినావా? ఓనర్ ఇచ్చావు అంటే ఇన్సర్ట్లు ఇచ్చి, అప్డేట్లు ఇచ్చి, డిలీట్ చేయొచ్చు, ఏమని చేయొచ్చు. వాడికి ఓనర్. ఓన్లీ రీడర్ ఇచ్చినావు అనుకో, ఇన్సర్ట్ అయినదా రీడ్ చేయనిస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కొట్టచ్చు, కానీ ఇన్సర్ట్ ఇంటూ రాయలేవు, అంతే కదా రీడర్ అంటే. సో అట్లా ఏం రోల్స్ ఉన్నాయో మీరు చూసుకోవాలి. ఏ రోల్ ఏం పని చేస్తుందో గంట కూర్చొని చదివితే వచ్చేస్తుంది, అంటే క్లారిటీ కోసం. ఓకే, ఇప్పుడు అది కూడా వద్దు. ఆయనకి ఓన్లీ ఒకే ఒక టేబుల్ సేల్స్కి సంబంధించిన T1 టేబుల్ మీద పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటాను. ఇంకేమి కొడతాను, ఎందుకంటే ఆమె డ్యూటీ ఏం కాదు. ఆమె డేటాబేస్లో రీడ్ మొత్తం చేయకూడదు. ఆమె సేల్స్కి సంబంధించి ఆమెకి సేల్స్ ఒక్కటే ఇద్దాం పర్మిషన్ అనుకో. అప్పుడు సేల్స్ యూజర్ని క్రియేట్ చేయాలి కదా ఆమెనే. సో మళ్ళీ ఓనర్తో లాగిన్ అయినా, సెక్యూరిటీలోకి వెళ్తా, లాగిన్ క్రియేట్ చేస్తా. స్వర్ణ అని పెట్టిన, టెస్ట్ 1 2 3 టెస్ట్ 1 2 3. సర్వర్ రోల్స్ ఏమి ఇవ్వం. యూజర్ మ్యాపింగ్లో ఎందుకంటే ఏ డేటాబేస్కి పర్మిషన్ ఇవ్వట్లే, ఫుల్ డేటాబేస్ లెవెల్లో సెలెక్ట్ చేస్తే డేటాబేస్ రోల్స్ మొత్తం వస్తాయి, కానీ ఆబ్జెక్ట్ లెవెల్ కావాలి, అంతే కదా. డేటాబేస్ లెవెల్ కాదు కదా ఇప్పుడు. ఓకే, ఓకే గుడ్. ఇప్పుడు ఆమె లాగిన్ అయితే ఏం చేయగలుగుతుంది? ఆమె ఏం చేయలేదు, లాగిన్ మాత్రం అవ్వగలుగుతుంది. ఆథెంటికేషన్ ఉంది, ఏం ఆథరైజేషన్ ఇవ్వాలి, ఏం పని చేయలేదు. ఆమె లాగిన్ అయితే అవ్వగలుగుతుంది, అంతే. ఓకే, ఇప్పుడు ఆమె ఏం చేయడానికి ఇవ్వాలనుకుంటున్నాం మనం? ఒక టేబుల్కో, 4 టేబుల్స్కో, లేకంటే DBO స్కీమాకో, స్కేల్ స్కీమాకో ఒక స్కీమాకి పర్మిషన్ ఇవ్వచ్చు, ఒక ఆబ్జెక్ట్కి పర్మిషన్ ఇవ్వచ్చు. ఒక ఆబ్జెక్ట్కి పర్మిషన్ ఇస్తే ఆయనకి ఏం పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నావా? సెలెక్ట్ పర్మిషనా, అప్డేట్ పర్మిషనా, డిలీట్ పర్మిషనా, ఇన్సర్ట్ పర్మిషనా? అంతేగా DML ఆపరేషన్స్ అక్కడ చేయగలుగుతావు, లేకంటే సెలెక్ట్ చేయగలుగుతావు. అంతకు మించి ఏం చేస్తాం మనం? ఇప్పుడే చేస్తాం మనం. కాబట్టి ఆమెకి ఒక్క సెలెక్ట్ పర్మిషన్ ఇద్దాం. ఓకే, ఒక్క సెలెక్ట్ పర్మిషను ఏ డేటాబేస్లా? DB1_QA డేటాబేస్లో. ఏ టేబులా? T1 టేబుల్ అనుకుందాం. T1 టేబుల్ ఏం పర్మిషను? సెలెక్ట్ పర్మిషను. అసలు ఆమె డేటాబేస్ని ఎక్స్పాండ్ చేయాలంటే ఫస్ట్ ఆమెకి డేటాబేస్లో యూజర్ ఉండాలి కదా. ఆమెకి ఫస్ట్ యూజర్ ఉండాలి. ఫస్ట్ వెళ్ళి, నేను ఇంకా అడ్మిన్లోనే ఉన్నా. ఓకే, ఫస్ట్ వెళ్ళి ఆ డేటాబేస్కి వెళ్ళావా? ఒక్క యూజర్ని క్రియేట్ చేయి. క్రియేట్ యూజర్ స్వర్ణ. స్వర్ణ యూజర్ వేరు, స్వర్ణ లాగిన్ వేరు కదా. లాగిన్ వేరు. ఇక్కడ ఎస్ అని కూడా ఇచ్చుకోవచ్చు. ఈ యూజరు ఆ లాగిన్కి మ్యాప్ పెట్టచ్చు, కానీ యూజరు లాగిన్ సేమ్ పెడతాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా.
కానీ యూజరు లాగిన్ సేమ్ ఉండాలని రూల్ ఏమి లేదు. నేను యూజర్ కొట్టినాను, యూజర్ స్వర్ణ కొట్టి ఫార్ లాగిన్ స్వర్ణ అని పెడతాను. సరిపోయిందా? ఆ లాగిన్కి ఈ యూజరు అని మ్యాప్ చేసిన అంతే. ఈ డేటాబేస్లో మ్యాప్ చేసినానా? సరిపోయిందా? ఓకే. ఇప్పుడు యూజర్ని అయితే క్రియేట్ చేసినాం. దీనికి వెళ్ళి చూడు, ఒక యూజర్ ఉండద్దు సెక్యూరిటీలో మనక. వచ్చిందా? వచ్చింది. ఇటు వరకు బాగుంది. ఇంకా పర్మిషన్ ఏమి ఇలా అంకే అవేం చేయలేదు. డేటాబేస్ ఓనరా రీడరా ఏం చెక్ చేయలేదు కదా. ఇప్పుడు మీరు రాకపోతే కానీ స్క్రిప్ట్ రాయడం చూడ, రైట్ క్లిక్ న్యూ యూజర్ అని విండో వస్తుందా? యూజర్ నేము ఎస్ అని, లాగిన్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ బ్రౌజ్ కొడితే లాగిన్స్ అన్నీ కనపడతాయి. నువ్వు స్వర్ణకి ఇవ్వాలనుకో స్వర్ణ పెట్టుకుంటావు, ఓకే కొడతావు. ఓకే కొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది, ఓకే కొడతావు. ఇలా లాగిన్ పేరు ఏమిటి అని అడుగుతావు. సెలెక్ట్ చేసినావు కదా ఆల్రెడీ. డిఫాల్ట్ స్కీమాకి ఏమన్నా కావాలంటే స్కీమా ఇచ్చుకో. డిబిఓ స్కీమా, సేల్స్ స్కీమా, ఓనర్ స్కీమా, గెస్ట్ స్కీమా, సిస్ స్కీమా అని ఉంటాయి. స్కీమాలో మీకు రాకపోతే వస్తే క్రియేట్ కూడా చేయొచ్చు. ఇలాగే చేద్దాం ఉండు. వీడికి అయిందా? ఏ టేబుల్ ఇద్దాం అనుకున్నా? T1 టేబుల్ ఉందా? ఉంది. గ్రాంట్ అనాల, GRANT. సెలెక్ట్ పర్మిషన్. ఏం పర్మిషన్ చెప్పాలి కదా. స్మెల్ విపరీతంగా వస్తుంది కదా, బయట నుంచి కాదు లోపల నుంచి వస్తుంది. కళ్యాణి స్మెల్ ఎక్కువ వస్తుంది, ఏమన్నా ఏదో కాలుతుంది. ఆడ చూడు ఆ లోపల ఫ్యాన్ ఒకసారి. బయట నుంచి నేనా బయలు కాలుతుంది. లోపల పక్క ఆ బెడ్రూమ్లో లైట్లన్నీ ఆఫ్ చేసి, ఈ కిచెన్లో కూడా స్మెల్ ఏడొస్తుంది రా. నీకేం రావట్లే? ఎక్కడొస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? గ్రాంట్ సెలెక్ట్ పర్మిషన్ ఆన్ T1 టేబుల్ టు స్వర్ణకి కదా ఇద్దాం అనుకున్నాం. గ్రాంట్ ఏం గ్రాంట్ చేస్తానమ్మా? సెలెక్ట్ ఆన్, గ్రాంట్ ఇన్సర్ట్ ఆన్, గ్రాంట్ డిలీట్ ఆన్ అంతే. గ్రాంట్ మళ్ళీ తీసేయాలనుకో అంక పర్మిషన్ రివోక్ అనాలి. రెండే కీవర్డ్స్, గ్రాంట్ రివోక్. ఓకే కొడుతుంది. వచ్చిందా? స్వర్ణాన్ని లాగిన్ అవ్వమన్నాం. స్వర్ణాన్ని లాగిన్ అయిందనుకో, బయట నుంచినా? ఓకే ఏం పెట్టినా టెస్ట్ 1 2 3 ఓకే లాగిన్ అయిందా? స్వర్ణ లాగిన్ అయినాక ఏం చేస్తుందామా? దీంట్లో పర్మిషన్ లేదు, మనం ఇచ్చింది దీనికి పర్మిషన్. వచ్చిందా? వచ్చింది, బాగుంది. ఒకటే వచ్చింది. చాలా టేబుల్స్ ఉన్నాయి దాంట్లో, కానీ దేని మీద వచ్చింది ఇంకా అంతే. సెక్యూరిటీ. ఇప్పుడు ఇంకొకటి DB1కి ఒకదానికి సూపర్ అడ్మిన్కి పర్మిషన్ ఇచ్చారు. నేను శ్రీనాథ్కి ఇచ్చా. హీ హ్యాస్ టు గివ్ ద పర్మిషన్ టు స్వర్ణ. ఇప్పుడు మీరు మెయిన్ సర్వర్ అడ్మిన్తో లాగిన్ అయ్యి అక్కడ క్రియేట్ చేశారు. ఇతను కూడా చేయాల్సింది కాదు. శ్రీనాథ్కి ఏం పర్మిషన్ ఇచ్చిన బాబా? DB ఓనర్ ఇచ్చిన. DB ఓనర్ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ ద సర్వర్ లెవెల్. హీ కెనాట్ క్రియేట్ లాగిన్. వానికి DB లోపల టేబుల్ క్రియేట్ చేసుకుంటావా, టేబుల్ డ్రాప్ చేసుకుంటావా, టేబుల్ ఇన్సర్ట్ చేసుకుంటావా, అది నీ ఇష్టం. వచ్చి సర్వర్లో లాగిన్ చేస్తానంటే ఒప్పుకో. లాగిన్ క్రియేట్ చేయలేడు. ఏ లాగిన్ క్రియేట్ చేయాలా? సర్వర్ అడ్మిన్ క్రియేట్ చేయాలి. సర్వర్ అడ్మిన్ కాదు, సిస్టమ్ అడ్మిన్ క్రియేట్ చేయాలి. ఒక యూజర్ని క్రియేట్ చేసి సిస్టమ్ అడ్మిన్ పర్మిషన్ ఇస్తే చేయగలడు. ఒక యూజర్ని క్రియేట్ చేసి సెక్యూరిటీ అడ్మిన్ ఇచ్చినాక క్రియేట్ చేయగలడు.
సెక్యూరిటీ అడ్మిన్ అంటే వాడు సెక్యూరిటీ మొత్తం హ్యాండిల్ చేయగలడు సర్వర్లో. సిస్టమ్ అడ్మిన్ అంటే సర్వర్నే హ్యాండిల్ చేయగలడు. ఆ 2 పర్మిషన్లు ఉన్న ఎవడైనా చేయగలుగుతాడు తప్ప మిగతా పర్మిషన్ వాళ్ళు చేయలేరు. అంతే, అది మనకు. సో మనం లాగిన్ అయింది, మనం ఎవరిని సిస్టమ్ అడ్మిన్ని క్రియేట్ చేయలేం. మనం ఇప్పుడు గురువుని క్రియేట్ చేసినాం అనుకో, ఇప్పుడు శ్రీనాథ్ అనేది ఏ లాగిన్ మీరు క్రియేట్ చేశారు? శ్రీనాథ్ అనే అతన్ని విండోస్ అడ్మిన్. విండోస్ అడ్మిన్. సో ఈజ్ సిస్టమ్ అడ్మిన్. సిస్టమ్ అడ్మిన్ బై డిఫాల్ట్ ఎవడైతే ఇన్స్టాల్ చేస్తాడో వాడు సిస్టమ్ అడ్మిన్ అయిపోతాడు, విండోస్ అడ్మిన్ వాడు. సో ఇప్పుడు ఈ ఎంఐని క్రియేట్ చేసిన కూడా సిస్టమ్ అడ్మిన్. అవును, సిస్టమ్ అడ్మినే. సో ఇప్పుడు అతనికి ఉన్న డేటాబేస్లో ఆ అమ్మాయికి పర్మిషన్ ఇవ్వాలన్నారు. సో ఈ హ్యాస్ టు క్రియేట్ ద యూజర్, రైట్? హీ ఓన్లీ క్రియేటెడ్ ద యూజర్. అంటే మరి విండోస్లోకి వెళ్ళి విండోస్లో లాగిన్ అయ్యి అక్కడ క్రియేట్ చేశారు సిస్టమ్ అడ్మిన్తో లాగిన్. కాదు, ఇక్కడ చూడు, ఇప్పుడు విండోస్లో ఉన్నా, నేనే ఇన్స్టాల్ చేసిన, ఈరోజే ఓపెన్ చేసిన, ఓపెన్ అయిందా? నాకు మొత్తం పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, పర్మిషన్స్ ఉంటాయి. ఈ రోజు నుంచి నిన్ను సిస్టమ్ అడ్మిన్ చేద్దాం అనుకుంటాను, నిన్ను క్రియేట్ చేస్తా సెక్యూరిటీలో. శ్యాము, సిస్టమ్ శ్యామ్ ఇంకేమైనా చేయొచ్చు. ఇప్పుడు నేను శ్యామ్తో లాగిన్ అయ్యి ఏమైనా చేయొచ్చు. చూడు, కావాలంటే అన్ని డేటాబేస్లు ఓపెన్ అవుతాయి, అన్ని డేటాబేస్లు మొత్తం అదే కదా హై లెవెల్. ఇప్పుడు శ్యామ్కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చాను. మీరు ఇచ్చారు. సో ఇంకొక అతనికి ఒక డీబీకి ఒక్కొక్కతన్ని క్రియేట్ చేసి ఇచ్చారు ఆ డీబీకి పర్మిషన్. అవును. సో అతను ఇంకొక పర్సన్ టేబుల్ పైన క్రియేట్ చేయాలంటే అతను డీబీ అడ్మిన్తో లాగిన్ అవ్వాలా? కాదు, నీకు ఒకటి అర్థం కాల. ఇప్పుడు నువ్వు డీబీ ఓనర్ పర్మిషన్ ఇచ్చినావు శ్రీనాథ్కి. ఓనరు డేటాబేస్లో ఓనర్ యూజర్ని క్రియేట్ చేయగలుగుతాడు, నేను కాదనట్లేదు. లాగిన్ ఎవడు క్రియేట్ చేస్తాడు? లాగిన్ చేయలేవు కదా. డీబీ ఓనర్ లాగిన్ చేయలేడు, ఎందుకంటే వాడికి పర్మిషన్ అంతా లోపల డేటాబేస్ డీబీ ఓనర్. లాగిన్ అవుట్ సైడ్ నువ్వు క్రియేట్ చేసి ఇవ్వాలి. అప్పుడు లాగిన్ క్రియేట్ చేసి ఇస్తే వాడి యూజర్ని క్రియేట్ చేయగలుగుతాడు. డీబీ ఓనర్ యూజర్ని క్రియేట్ చేయగలుగుతాడు కానీ లోపల బయటికి క్రియేట్ చేయలేడు. అది డేటాబేస్ లోపల యూజర్ని క్రియేట్ చేస్తావు, లాగిన్ ఉంటే ఆల్రెడీ మ్యాప్ చేస్తావు, లాగిన్ లేకపోతే నువ్వేం చేయలేవు. లాగిన్ ఇవ్వమన్నా, లాగిన్ క్రియేట్ చేయి బాబు, నేను యూజర్ని క్రియేట్ చేసుకుంటా, లేదంటే నువ్వే లాగిన్ క్రియేట్ చేసి యూజర్ని క్రియేట్ చేయి, నాకు పర్మిషన్స్ లేవంటే వాడు చేస్తాడు. లేకపోతే ఎవరికైనా సెక్యూరిటీ అడ్మిన్ ఉంటే వాళ్ళు చేస్తారు. సెక్యూరిటీ అడ్మిన్కి కూడా పర్మిషన్స్ ఉంటాయి. సర్వర్ అడ్మినే కాదు, సెక్యూరిటీ అడ్మిన్ కూడా. సెక్యూరిటీ అంటే వాడే కదా మొత్తం సెక్యూరిటీ చూసేది, వాడికి కూడా చేయగలుగుతాడు. ఏం లేదు, 3 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటాయి. సర్వర్ లెవెల్, డేటాబేస్ లెవెల్, స్కీమా లెవెల్, ఆబ్జెక్ట్ లెవెల్. స్కీమా అంటే డీబీఓలో 10 టేబుల్స్ ఉంటే 10 మీద పర్మిషన్ వస్తుంది. ఇక్కడ పర్మిషన్స్ ఇక్కడ స్కీమా ఉంటుంది. ఈ స్కీమాలో సిస్టమ్ అంటే ఇప్పుడు సిస్టమ్ డాట్ టేబుల్స్, సిస్టమ్ డాట్ వ్యూస్, సిస్టమ్ డాట్ ప్రొసీజర్స్ అన్నీ చూడొచ్చు. ఆ స్కీమా మీదనే ఇస్తున్నాం కదా. సో అది స్కీమా లెవెల్ అంటే. సర్వర్ లెవెల్, డేటాబేస్ లెవెల్, స్కీమా లెవెల్, ఆబ్జెక్ట్ లెవెల్. ఒక ఆబ్జెక్ట్కి T1కి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్టివ్ పెట్టిస్తాం. 4 గ్రాంట్ ఇన్సర్ట్, గ్రాంట్ సెలెక్ట్, గ్రాంట్ డిలీట్, గ్రాంట్ అప్డేట్ అని ఇవ్వాలి. ఆప్షన్ లేదు నీకు. ఒక టేబుల్కి ఇవ్వాలనుకో ఎప్పుడన్నా నువ్వు ఇవ్వాల్సింది. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. అంతే సెక్యూరిటీ ఉండేది. మీరు రూల్స్ అన్నీ చదువుతూ ఉంటే గుర్తుంటాయి మీకు. చూడండి ఒకసారి వీడియోలు పాడు. ఓవరాల్గా అయితే ఇది పిక్చర్ సెక్యూరిటీ ఇంతే SQL సర్వర్లో. ఎందుకంటే మనము ఎస్ఐఎస్లో ఎఫ్టీపీ నుంచి తెచ్చుకుంటాం డేటాని. సో ఒక ఎఫ్టీపీ నుంచి ఇంకో ఎఫ్టీకి
చేసుకోవచ్చా? ఒక ఎఫ్టీపీ నుంచి ఇంకో ఎఫ్టీపీలోకి చేసుకోవాలనుకుంటే ఒక ఎఫ్టీ నుంచి ముందు డౌన్లోడ్ చేసి నీ లోకల్లో పెట్టి ఇంకో ఎఫ్టీపీకి అప్లోడ్ చేయాలి. 2 సార్లు పెట్టాలి. సోర్స్ ఎఫ్టీపీనే, డెస్టినేషన్ కూడా ఎఫ్టీపీ. 2 టాస్కులు కావాలి ఎఫ్టీపీ టాస్కులు. ఒక దాని నుంచి డౌన్లోడ్ చేయాలా, ఒక దాని నుంచి మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఒకేసారి ఎఫ్టీపీ టు ఎఫ్టీపీ జరగదు. ఎందుకంటే ఒక ఎఫ్టీపీ టాస్క్ ఒక కనెక్షనే వాడగలుగుతుంది. మీరు గమనిస్తే ఎఫ్టీపీకి కనెక్షన్ స్ట్రింగ్ ఉంటుంది కదా, సర్వర్ నేము, పోర్ట్ నెంబరు, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తాం కదా. ఒక ఎఫ్టీపీ టాస్క్కి ఒక కనెక్షన్ ఉంటుంది. ఒక కనెక్షన్ ఉంటే ఒక సర్వర్కే కదా కనెక్ట్ అవుతావు. 2 ఎఫ్టీపీ సర్వర్లు నువ్వు ఈ నుంచి కాపీ చేసి ఆడికి వేయమన్నావు అనుకో, ఆడేయమన్నావు. అప్పుడు అపోలో సర్వర్ నుంచి తీసుకెళ్ళి కిమ్స్ సర్వర్లో పడేయమన్నావు. 2 మనవి కాదు. అప్పుడు వర్క్ నీకెందుకు చెప్తాడు? నీకు చెప్పడు ఆ టాస్క్. డైరెక్ట్గా కిమ్సోడే చూసుకుంటాడు. కిమ్సోడే ఏం చెప్తాడంటే, నా సర్వర్లోకి డైరెక్ట్గా ఇప్పుడు ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్ కిమ్స్ సర్వర్లో రన్ అవుతుంది. అప్పుడు కిమ్స్ సర్వర్కి ఎఫ్టీపీ ఏం అవసరం వస్తుంది? నీకు అలాంటి సిచ్యువేషనే రాదు. ఒక ఎఫ్టీపీ నుంచి డౌన్లోడ్ చేసి ఇంకో ఎఫ్టీపీలోకి అప్లోడ్ చేసే సిచ్యువేషన్ రాదు. ఎందుకు రాదంటే, మనము ఎవడి కోసమో ఇద్దరి కోసం మధ్యలో మనమేనా మీడియేటరా? మీకు అర్థమవుతుందా? అలాంటి సిచ్యువేషన్ రాదు మనకి ఎలా ఉంటుందంటే, ఎవరి దగ్గరనో తీసుకోవడమో ఎవరికో మనం ఇవ్వడమో ఉంటుంది. అంతే తప్ప మనము ఇద్దరి మధ్యలో మనం బ్రోకర్కి ఏమి ఉండం మనం. కాబట్టి మనకు ఆ సిచ్యువేషన్ రాదు. ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్స్ రన్ అవుతుంది కదా, ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ మధ్యలో, అది వేరే బ్యాంక్కి మధ్యలో జరగవు. ఏం జరగవో చెప్తా. యాక్చువల్గా మీరు ఒక ఏటీఎంకి వెళ్ళి ఒక కార్డు పెట్టామనుకో, మనం ఆ కార్డు పెట్టినప్పుడు ఆ ఏటీఎంలో ఏ ఏటీఎంలో డబ్బులు వస్తాయి. ఎందుకు ఎట్టొస్తాయి? మనం హెచ్డిఎఫ్సీలో పోయి వాడు ఐసిఐసి సర్వర్కి వెళ్ళేసి వాడి డేటాని వాడు ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏం చేస్తారంటే, మన కార్డుని బట్టి వాడు ఏ సర్వర్కి వెళ్ళాలో ముందే. ఇప్పుడు ఎగ్జాంపుల్, అది కూడా దానికంటే ముందు నీకు ఐసిఐసి క్రెడిట్ కార్డు తీసుకొని పోయినాము. ఐసిఐసి క్రెడిట్ కార్డు తీసుకొని మీరు హెచ్డిఎఫ్సి మిషన్లో పెట్టి కోస్తాం. మీకు గుర్తుందా? మిషన్స్ ఉంటాయి కదా, మిషన్స్లో కోస్తాం. ఓకే, అది కానీ అదొకటి. ఇంకొకటి ఏంటంటే, మనం పోర్టల్ తయారు చేసి సేల్స్ అమ్ముకుంటున్నాం అనుకో, ఈకామర్స్ అప్లికేషన్స్ అంటాం కదా, ఈకామర్స్ అమ్మితే ఏ కార్డు అయినా ఎంటర్ చేస్తాడు కదా. వీసా కార్డు ఐసిఐసి వాడిది, వీసా కార్డు హెచ్డిఎఫ్సి వాడిది, ఏ కార్డు డీటెయిల్స్ అయినా ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసినప్పుడు ఎట్లా వాడు ఆథెంటికేషన్ ఎట్లా చేస్తాడు? ఆ కార్డు నువ్వే సైట్ తయారు చేసినావు. నువ్వు ఎట్లా చెక్ చేస్తావు? ఆ కార్డు కరెక్టా తప్ప, ఆ కార్డులో బ్యాలెన్స్ ఉందా లేదా అన్నీ చెక్ చేయాలి కదా. అది ఎక్స్పైర్ అయిపోయిన కార్డా, మంచి కార్డా, బ్యాలెన్స్ ఉందా లేదా అన్నీ చెక్ చేయాలి. అప్పుడే కదా నీకు ఎట్లా తెలుస్తుంది? కార్డు మాస్టర్ కార్డు రీడ్ చేసి ఆ సర్వర్ కాల్ చేస్తుంది. సర్వర్ కాల్ చేయడం, నువ్వు ముందుగానే మనం టైఅప్ పెట్టుకుంటాం ఒక బ్యాంక్తో. ఏమని? నీది దాన్ని ఏమంటామంటే గేట్వే అంట. ఆ గేట్వే కొనుక్కుంటాం. ఏపీఐ ఇస్తాడు వాడు వాడు ఆ గేట్వేకి మనం కానీ డీటెయిల్స్ ఏమి ఇవ్వాలో ముందే చెప్తాడు. ఈ పారామీటర్స్ నాకు పాస్ చేయండి. ఆ గేట్వేని మన సైట్లో ఇంటిగ్రేట్ చేసేస్తాం. ఏమని? ఈ కార్డు నెంబరు ఈ ఎక్స్పైరీ డేట్తో ఉంది, నేము ఈ కార్డు మీద ఇది ఉంది అని పాస్ చేస్తే వాడి యాక్సిస్ బ్యాంక్ గేట్వే ఉంటుంది. ఆ గేట్వే ఏపీఐ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి చెక్ చేస్తుంది అసలు ఆథెంటిక్గా కాదా అని. ఆథెంటిక్ అయితే అసలు బ్యాలెన్స్ ఉందా లేదా, ఎక్స్పైరీ లేకుండా ఉందా చెక్ చేసి వాడు ఓకే అంటే అప్పుడు మనం అమౌంట్ డిడక్ట్ చేస్తాం. మళ్ళీ సెకండ్ టైం ఎంత అమౌంట్కి వస్తున్నాడో మళ్ళీ పంపిస్తాడు. అది చెక్ చేసుకుని ఓకే అంటే రిటర్న్ చేస్తాడు. రిటర్న్ చేసిన తర్వాత ఫస్ట్ వాడి అకౌంట్లో నుంచి డిడక్ట్ చేసి
మనకు ఎక్నాలజ్మెంట్ వస్తే మన దాంట్లో కూడా ఒక ఎంట్రీ వేసుకుంటాం. సో అండ్ సో డేట్లో సో అండ్ సో కార్డుతో సో అండ్ సో మెంబరు 500 రూపాయలు పెట్టి కొన్నాడు. మనం కూడా ఒక ఎంట్రీ కావద్దా, మనకు కూడా ఆడిట్ కావాలి కదా, మనం కూడా వేసుకుంటాం, ఒక ఎంట్రీ వేసుకుంటాం. ఇప్పుడు ఆ గేట్వే ఏదైతే ఉందో ఆ గేట్వేకి తెలుసు నువ్వు ఎంటర్ చేసినప్పుడు ఏ సైట్ కన్నా వెళ్ళు, నువ్వు వాడు వీసా కార్డా ఇంకో కార్డా అని అడగడం, ఐసీసీ క్రెడిట్ కార్డా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డా అని అడుగుతారు. మీకు గుర్తుందా? ఎందుకు అడుగుతాడు? కార్డు ఎంటర్ చేయన్నాడు అన్నాడే, కార్డు ఎంటర్ చేయి. ఎందుకంటే ఫస్ట్ వాడికి మెయిన్ ఏ సర్వర్ కనెక్ట్ అవ్వాలో తెలియాలి వాడికి. ఆ గేట్వేకి వెళ్ళిన తర్వాత నువ్వు ఐసిఐసికి ఏమో ఐసిఐసి, యాక్సెస్కి ఏమో యాక్సెస్, హెచ్డిఎఫ్సికి హెచ్డిఎఫ్సి అని చెప్పి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్ ప్రకారం ఆ సర్వర్కి పంపిస్తాడు రిక్వెస్ట్. ఏటీఎంలో పెట్టంగానే కార్డు, ఏటీఎంలో పెట్టిన కార్డుకి ఏ కార్డు పెట్టావో వాడు ఐడెంటిఫై చేసుకొని ఆటోమేటిక్గా ఆ సర్వర్కి పంపిస్తాడు, వాళ్ళ సర్వర్కి. వీడేమి మొత్తం డేటా మెయింటైన్ చేయడు, వీడు మొత్తం ప్రపంచం అంతా మెయింటైన్ చేస్తే వీడెట్లా చేస్తాడు, ఒక బ్యాంక్ కూడా చేయలేడు. సో వాడి డీటెయిల్సే ఉంటాయి మన దగ్గర. కాకపోతే ఏంటంటే వేరే వాళ్ళ దాని నుంచి నువ్వు డ్రా చేసినప్పటికీ సర్వర్ కనెక్షన్ వాళ్ళకి వెళ్తుంది డైరెక్ట్గా. ఇప్పుడు నువ్వు ఐసిఐసి ఏటీఎంలో కార్డు పెట్టి డబ్బులు డ్రా చేస్తుంటే డబ్బులు రాలని ఓకే, నీ కార్డు ఏమో ఎస్బీఐ కార్డు. ఏ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తావు? ఎందుకు ఐసిఐసి ఫోన్కి ఫోన్ చేయాలి కదా, ఒక సర్వర్ కాదు కదా మంది. ఎందుకంటే సర్వర్ కనెక్షనే మారిపోతుంది లోపల, వాడు కనెక్షనే మారిపోతుంది. సో ఆడికి పంపిస్తాడు, ఆడికి పంపించి వాడి సర్వర్కి వెళ్ళి ఉంటుంది. సర్వర్లో ఫెయిల్ అయితే వాడికే డబ్బులు వాడి దగ్గరే ఉంటాయి, కానీ ఐసీసీ వాడి దగ్గర ఉండవు. వాడి దగ్గర సర్వరే లేదు అసలు, నీ డీటెయిల్సే ఉండవు. కాబట్టి వాడు లోపల ఆథెంటికేషన్ తర్వాత ఆథరైజేషన్ స్టెప్ ముందు ఏ స్టెప్కి వెళ్ళాలో చూసుకుంటాడు, ఏ సర్వర్ కావాలి. కాకపోతే అందరికి వాళ్ళంతా ఒక గ్రూప్గా కలిసి నా సర్వర్ నీకు ఇస్తాను, నీ సర్వర్ నాకి, నీ ఏటీఎం లేని చోట నా దాంట్లో వాడుకుంటారు, నా ఏటీఎం లేని చోట నీ దాంట్లో వాడుకుంటారు, నీకెందుకు నీ సర్వర్ కనెక్షన్ నాకు ఇచ్చేయి అంటాడు. ఏటీఎం సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు కార్డు పెట్టంగానే కార్డు మీద ఉన్న ఐసిఐసి ఉందా, ఓ పక్క కార్నర్ ల్యాండ్ ఒక చోట ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. దాన్ని బట్టి ఏ సర్వర్ కనెక్ట్ అవ్వాలో కనెక్ట్ అయిపోతారు, ఆ సర్వర్కి వెళ్ళి వ్యాలిడేట్ చేసుకుంటారు. సో అట్లా ఫస్ట్ పోర్టల్ ఒకటే ఐసీసీనే. ఏ కార్డు పెట్టినా స్టెప్ లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ చేస్తాడు వాడి దగ్గర. కానీ నువ్వు ఐసీసీకి ఫోన్ చేసి నువ్వు 100 సార్లు అడుగు, వాడు నాకేం తెలుసు సార్ నువ్వు ఎస్బీఐకి కాల్ చేయమంటాడు. అడిగినా కూడా వాడు చేయలేడు, ఎందుకంటే వాడి దగ్గర డీటెయిల్స్ ఉండవు. వాడి దగ్గర అసలు రిజల్ట్గా డిడక్ట్ అయిందా, డిడక్ట్ అవ్వకనే నువ్వు కేసు పెట్టినావా, వానికి ఎక్కడ తెలుస్తుంది, రిపోర్ట్ ఇచ్చినావా తెలదు మనకి. అది ఇప్పుడు మీకు రోజు మాట్లాడుకునే దాంట్లో స్ట్రీమింగ్ అని ఉంటుంది. ఇదేంటి? సాఫ్ట్వేర్ విన్నారా? కాఫ్కా. కాఫ్కా అంటారు. ఏం చేస్తుంది, ఎందుకు అంటే మనకు బిగ్ డేటాలో కాన్సెప్ట్స్లో ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాస్క్. ఇదే కాఫ్కా ఏదన్నా కానీ. ఎందుకు టఫెస్ట్ టాస్క్ అంటే మనకు ఒక కాల్ సెంటర్లో కాల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కరెక్ట్స్ ఉంటాయి. ఈ డేటా మొత్తం రీడ్ చేసి ఓకే రిపోర్ట్లు తీయాలి మంత్లీ. మనం అనుకో అసలు ఎవరెవరు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రాబ్లం ఏంటి, కాల్ సెంటర్కి వచ్చేది ప్రాబ్లమ్సే కదా, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ప్లస్ ఏ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా క్యాప్చర్ చేసి అవసరం వస్తే నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు సార్ మీరు కాల్ సెంటర్కి ఫోన్ చేసి నీ కార్డ్ డీటెయిల్స్ చెప్పమంటాడు. నువ్వు చేస్తే కార్డ్ డీటెయిల్స్ చెప్పమంటాడు. మీ మదర్ నేమ్ చెప్పు, అతను అడుగుతాడు ఫస్ట్. ఎందుకంటే వాడికి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఏది మీ కాల్ రికార్డ్ అవుతుందని కూడా చెప్తాడు. రికార్డ్ అయిన దాన్ని నేను కాల్ సెంటర్లో రికార్డు అయిన దాన్ని తీసుకెళ్ళి ఒక సర్వర్లో స్టోర్ చేస్తాం.
సర్వర్లో స్టోర్ చేయడానికి వచ్చిన రికార్డ్ రాగానే వెళ్ళిపోతుంది. దాన్ని స్ట్రీమింగ్ అంటాం. వచ్చిన రికార్డ్ రాగానే వెళ్ళిపోతుంది సర్వర్కి. లైవ్ టెలికాస్ట్. ఇప్పుడు మనం ఎస్ఎస్ఐఎస్లో చేసేటివన్నీ పీరియాడికల్గా రోజుకు ఒకసారి లోడ్ చేస్తాం. రిలయన్స్ స్మార్ట్లో జరిగేటివన్నీ అంబానీకి DW సర్వర్ డేటా వేరేజ్ ముంబైకి రోజుకు ఒకసారి నైట్ వేస్తాం. ఇక్కడ అట్లా కాదు, డేటా ఫుల్గా ఉంది రాగానే అప్ టు ద మార్క్ వచ్చేసేయాలి మనకి. క్రికెట్ జరుగుతూ ఉంటుంది, లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటుంది. లైవ్కి తెలియాలి కదా, డిలే ఉన్నా కూడా ఎంతో డిలే ఉండదు, ఒక 30 seconds అంతే. 5 minutes అయితే కూడా మొత్తం బెట్టింగ్ మొత్తం నాశనం అయిపోతుంది. అలానే నడుస్తుంది. 2-3 minutes డిఫరెన్స్ ఉంటుంది. ఆ? 2-3 minutes డిఫరెన్స్ ఉంటుంది లైవ్కి స్ట్రీమింగ్. అక్కడనే మోసాలన్నీ జరిగేదే. 1 ball ఫాస్ట్ వచ్చింది, ఆ? 1 ball ముందు వచ్చింది. ఇక్కడ లైవ్లో కూడా, టీవీలో కూడా, టీవీలో రాదు, అక్కడ యాప్లో వచ్చేసి టీవీ ముందర పెట్టుకునే చేసుకోవాలి మనము. ఓకే, నాకు తెలుదా. చేసేవాడు కూడా అక్కడ వాడు ఎవడో ఒకడు ఉంటాడు అక్కడ. ఒక టికెట్ కొని ముందే ఆడికి పంపించాలి, ఫోన్ ఇచ్చే స్టేడియంలో టికెట్ కొని ఆడికి ఉండాలి కాదు. అట్లా స్ట్రీమింగ్ అంటే ఏం లేదు, మనము వచ్చిన దాన్ని అప్పటికప్పుడే పంపించి సర్వర్లో పడేయాలి. మనం ETL టూల్స్ అన్నీ పీరియాడికల్గా జాబ్స్ ద్వారా పంపిస్తాం. ఈ కాఫ్కాలు ఏం చేస్తాయంటే మనకు పడంగానే వచ్చేస్తాయి. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము చేంజ్ డేటా క్యాప్చర్ చేసామా, నేను ఎనేబుల్ చేసామా, ఒరిజినల్ టేబుల్ ఇన్సర్ట్ అయ్యంగానే ఇమీడియట్గా వచ్చేస్తుందా, ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకో ఇది. అది స్ట్రీమింగ్ అంటే ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. అంటే డిలే ఉండొద్దు, నాకు లైవ్ వచ్చేయాలి అంతే. ఇట్లా పోతా ఉంటే ఇట్లా వచ్చేస్తుంది. డిలే ఎంత సెకండ్స్లో ఉంటుంది అంతే, లేదంటే మినిట్స్లో ఉంటుంది, అంతకంటే మించి ఉండకూడదు. దానికే కాఫ్కా వాడతాం. దాన్నే మైక్రోసాఫ్ట్లో హబ్ అంటాడు, సర్వీస్ హబ్ అంటాడు. దాన్ని సర్వీస్ హబ్ వాడతాడు. ఏం వాడతారు? సర్వీస్ హబ్. సర్వీస్ హబ్ అంటాడు. ఈ చదవాలి వర్డ్స్ మీరు, ఎట్లా పనిచేస్తుంది అని. మీరు మంచిగా బిగ్ డేటా ఆర్కిటెక్ట్ అవ్వాలంటే మీకు మొత్తం అన్ని యాంగిల్స్ తెలియాల్సిందే. ఒకటి తెలిసి ఒకటి తెలియకపోతే చేయలేము. నువ్వు డిజైన్ ఎట్ చేస్తావు. వాడు అంటాడు, నిన్ను రిక్రూట్ చేసుకొని మాకు కొత్తగా మేము ACT సైబర్ ఇది ఏమంటారు, కేబుల్ నెట్వర్క్ ఉంది కదా, ఫైబర్ ఏమంటారు దాన్ని, ఈ నెట్ యాక్ట్ ఫైబర్ నెట్ ఉంది సార్, మాకు రోజు డేటా కాల్ సెంటర్ డేటా వస్తూ ఉంటుంది, మాకు అనాలిసిస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి ఇమ్మీడియట్గా తెలుస్తూ ఉండాలి అని మనం బిగ్ డేటా ఆర్కిటెక్చర్ చేసి ఆ డేటా వచ్చిన కాల్ సెంటర్కి వచ్చిన డేటా మొత్తం లోడ్ చేసి దాని మీద రిపోర్ట్లు తీసి మేనేజ్మెంట్కి చూపించాలి. సార్ ఇలాంటివి వస్తున్నాయి. అప్పుడు నువ్వు ఏ బిగ్ డేటాని ఎలా ఆర్కిటెక్ట్ చేస్తావు, నువ్వు ఎలా వాడతావు, నీకు వచ్చిన దాన్ని వాడు ముందుగానే సేవ్ చేసి రికార్డింగ్ పెట్టిన దాన్ని రీడ్ చేసి దాని నుంచి డేటాని తీసుకెళ్ళి SQL సర్వర్లో వేసి దాని నుంచి పెద్ద గ్రాఫ్లు తయారు చేస్తావా, లేదు వస్తానే పడతానే తీసుకెళ్ళి దీన్ని టేబుల్లో పెట్టుకొని ఎప్పుడన్నా రాని ఓనర్ క్లిక్ కొట్టంగానే వానికి రిపోర్ట్ వచ్చేయాలనా అంటే అంతే కదా. వాడిని అడగాల క్వశ్చన్స్. సో నువ్వు ఎలా కావాలి సార్ మీకు, సార్ ఇలా స్ట్రీమింగ్ కావాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి, సర్వర్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి, కాఫ్కా సాఫ్ట్వేర్ కొనాలి, లేకుంటే సర్వీస్ హబ్ సాఫ్ట్వేర్ కొనాలి, లేదంటే ETL టూల్స్ వాడుకుంటే ఒక రోజు డిలే ఉంటుంది, నిన్నటి వరకు ఉన్నట్టు ఈ రోజు వస్తాయి, నైట్ 12 o'clock రన్ అవుతుంది, 5 గంటల సేపు, మార్నింగ్ చూసుకుంటే నీకు రిపోర్ట్ నిన్నటి వరకు ఉన్న క్వశ్చన్స్ కన్నిటికీ రిపోర్ట్ వస్తుంది అని చెప్పచ్చు. అంతేగా చేయగలుగుతాం మనం. సో అట్లా మీరు ఏ టైప్ ఆఫ్ డిజైన్ చేస్తున్నారో చూసుకొని మీరు ఎలా చేయాలి అనేది చదవాలి. మీరు ఏమి ఆడ సింపుల్ కాన్సెప్ట్, మీరు ఎంత డేటా ఉంది, ఎంత డేటా వస్తుంది, ఎంత పెద్ద సర్వర్ కావాలా, ఇవన్నీ మీరే చూసుకోవాలి. డిజైన్ పార్ట్ ఇదంతా. ఏ టైప్ ఆఫ్ డేటా వస్తుంది, ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ అడుగుతున్నాడు, ఎంతసేపు డిలేలో రిపోర్ట్ అడుగుతున్నాడు, ఇది నెక్స్ట్. ఫస్ట్ ఎంత డేటా వస్తుందో ఫ్లోలో చూడాలి, ఆ డేటాను బట్టి ఏ సాఫ్ట్వేర్ దానికి సూటబుల్లో చూడాలి. దాని తర్వాత ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ అడుగుతున్నాడు, ఎంత డిలేతో అడుగుతున్నాడో చూడాలి, అది సెకండరీ. సో అవి నెక్స్ట్ చూసుకుంటాం. ఓకే, అవి అలాంటివన్నీ మీరు చూస్తూ ఉంటేనే తెలుస్తుంది. ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు వాట్సాప్లో మోస్ట్లీ ఫ్రీ కదా, అందరూ వాడితే ఫ్రీ, కానీ ఎవరు డబ్బులు ఇచ్చి వాడుతున్నాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు చెప్పు.
యాడ వాట్సాప్కి ఇప్పుడు ఇంటర్నెట్ మనం వాడట్లేదే, మనం ఏడ వాడుతున్నాం వాట్సాప్కి ఇంటర్నెట్. ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నాం, ఇంటర్నెట్ ఆన్ చేస్తున్నాం, డేటా, ఇంటర్నెట్ డేటా, ఆ డేటానే ఇంటర్నెట్ డేటా ఎవరికి వెళ్తుందియా? ఎయిర్టెల్ వాడికి వెళ్తుంది. ఇంటర్నెట్ డేటా డబ్బులు ఎవరికి పే చేస్తాము? ఎయిర్టెల్ వాడికి పే చేస్తాము. మరి ఆ వాట్సాప్ వాడికి ఆడుతుంది డబ్బులు. ఎయిర్టెల్ వాడు ఇంకోటికి పే చేస్తుంది, వాడు డేటా ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాడు. ఎవరి దగ్గర నుంచి? ఎయిర్టెల్ వాడికి నెట్వర్క్ సర్వీస్ వస్తుంది. వాడికి ఇప్పుడు మొబైల్ వాడు, ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నీకు ఇంటర్నెట్ ఉందా లేదా? ఎయిర్టెల్ కూడా లేదు. వైఫై వాడుకొని వాట్సాప్ వాడగలనా లేదా? వాడచ్చు. అప్పుడు ఎయిర్టెల్ వాడు ఎందుకు ఇస్తాడు? భీమోడు ఇస్తాడు. భీమోడు ఏడు, భీమోడు వాట్సాప్ వాడికి పే చేయడు. ఇంటర్నెట్ అంటే మెయిన్ డేటా ఎవడైతే సేల్ చేస్తుంటాడో వాడు ఇస్తాడు. ఏ డేటా సేల్ చేస్తాడు? ఇంటర్నెట్ మనకి 5 నీ యాక్టివేషన్ 5 MB 1 GB డేటా అని ఉంటుంది. డేటా ఎలా వస్తుంది మనకి? ఎవడు ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఒక యాప్ డెవలప్ చేసి ఆన్లైన్లో పడే వాడే వాళ్ళు వాడతారు కదా, వాడికి డబ్బులు ఎట్ట వస్తున్నాయి? యాప్ వాడికి అంటే యూసేజ్ డౌన్లోడ్ ఉంటుంది కదా, ప్లే స్టోర్ నుంచి ప్లే స్టోర్ వస్తుంది కదా. ఇప్పుడు యూట్యూబ్ వానికి డబ్బులు ఎట్ట వస్తున్నాయి? స్ట్రీమింగ్, బ్రౌజింగ్, స్ట్రీమింగ్, యాడ్స్ చూస్తుంటాం, లైక్స్, యాడ్స్ వస్తున్నాయి. యాడ్స్ వాడికి అటైతే వాడు ఇంటర్నెట్ వాడు కూడా ఇవ్వాలి కదా. ఇవ్వడే, ఇంటర్నెట్ వాడు డబ్బులు ఇవ్వడు, ఇంటర్నెట్ వాడి నుంచి డబ్బులు రావు. వాట్సాప్ వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాట్సాప్లో యాడ్లు లేవే, వాట్సాప్లో యాడ్లు ఉన్నాయి. వాట్సాప్ని ఎందుకు మరి వేల కోట్లు కదా పెట్టుకుంటాను అది. ఇప్పుడు మన కొనింది వాడు గూగుల్ వాడు కదా. టెలిఫోన్ నెంబర్లు అమ్ముకుంటే 1 లక్ష 2 లక్షలు ఇస్తారు, 5 కోట్లు ఇస్తారు. ఏమా 15,000 కోట్లు 16,000 కోట్లు పెట్టి సాఫ్ట్వేర్ కొంటారంట. ఎందుకు వస్తారు? డేటా వాట్సాప్లో నువ్వు చేసే ప్రతి ఒక్క నంబరు, ప్రతి ఒక్క ఫోటో మొత్తం క్యాప్చర్ చేస్తాడు వాట్సాప్ వాడు. క్యాప్చర్ చేసి దాని నుంచి అనలిటిక్స్ తీసి దాన్ని అమ్ముతాడు. ఎట్లా అమ్ముతాడంటే, వాడు బయట ఇప్పుడు యూట్యూబ్ తీసుకో ఎగ్జాంపుల్. యూట్యూబ్లో నువ్వు పెట్టిన వీడియో చూసి పైన రికమెండేషన్స్ ఇస్తాడు. రికమెండేషన్స్ ఇస్తాడా, దాని మీద క్లిక్ కొడతావు. యూజువల్గా కూడా మెంటాలిటీ మనకి, దాని మీద క్లిక్ కొడతాం. ఆ రికమెండ్ చేసిన వీడియో కాకుండా మధ్యలో యాడ్ వస్తుంది. ఏ టైప్ ఆఫ్ యాడ్ వస్తుంది అంటే, ఇప్పుడు యూజువల్గా కనుక గమనిస్తే మీరు సిమిలర్ టైప్, నువ్వు చూసేదాన్ని బట్టి నీకు యాడ్లు వస్తూ ఉంటాయి, నువ్వు చూసేదాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను దేవుని సాంగే పెడితే కింద పక్క దేవునివే వస్తుంటాయి, అంతే కదా వీడియోలో. సో అవన్నీ అనలిటిక్స్. వాళ్ళు వేరే వాళ్ళకి ఈ డేటాని మొత్తము అమ్ముకుంటాడు మళ్ళా. అంటే అసలు ఇప్పుడు మెడికల్స్కి సంబంధించిన వాడు వస్తాడు ఎవరికి? ఫార్మా వాడు. ఎవరికి? వాట్సాప్ వాడి దగ్గరికి. సార్ మాకు మెడికల్స్కి ఏ మెడిసిన్స్ తయారు చేస్తే ఎక్కువ అమ్మే స్కోప్ ఉంది అనుకున్నాం అనుకో, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాట్సాప్లో ఏం మాట్లాడుకున్నారు, ఏ జబ్బు గురించి ఎక్కువ మాట్లాడుకుంటారో తెలియదు. సో ఇట్లా అన్ని యాంగిల్స్లో వాళ్ళు డేటా అమ్ముతారు. డేటా అమ్మే దాని మీదనే వాళ్ళకి డబ్బులు వస్తాయి తప్ప వాళ్ళు ఇంటర్నెట్ వాళ్ళకి డబ్బులు పే చేయడు. ఇంటర్నెట్ వాడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడు. ఎయిర్టెల్ వాడు కానీ భీమ్ వాళ్ళు కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడు. ఓన్లీ డేటా క్యాప్చర్ చేయడం వరకే వాడి డ్యూటీ. ఎక్కువ మంది ఎంతన్నా వాడు నువ్వు ఫ్రీ, అంతే కదా. వాట్సాప్ ఎంతన్నా వాడు ఫ్రీనే. ఎవరు కమర్షియల్గా కొనేవాళ్ళు ఇండియాలో తక్కువే. కొంతమందికి అమ్ముతారు యూఎస్లో. ఇప్పుడు బిజినెస్ వాళ్ళు కొని వాడతారు. ఇప్పుడు జీమెయిల్ కూడా మనకు ఫ్రీ, కానీ యూఎస్లో కమర్షియల్కి వాడుకుంటే డబ్బులు పే చేయాలి. జీమెయిల్ కూడా అడుగుతుంటారు, మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు డూ యూ వాంట్ యూజ్ ఫర్ కమర్షియల్, ఇందాక ఇది కూడా చూడు, ఇది కూడా అడుగుతుంది, డూ వాంట్ యూజ్ ఫర్ కమర్షియల్ ఆర్ డూ వాంట్ యూజ్ ఫర్ పర్సనల్ యూజ్. అట్లా వాళ్ళు జెన్యున్గా కొంటారు. అక్కడైతే ఇక్కడ మన వాళ్ళు అయితే జెన్యున్గా ఎవడు కొంటాడు, వస్తే రన్నీలో చూసుకుందామని. సో అట్లా డేటాని అమ్ముతారు, డేటాని కొంటారు. అది డేటానే మెయిన్. డేటా కోసమే వాళ్ళు ఈ పనులన్నీ చేసేది. అది ఆర్గనైజేషన్స్ కొన్ని గూగుల్ స్వీట్ కొని అదే గూగుల్ కొంటారు. అది వెరీ అంటే చీటింగ్ చేయకూడదు అనేది, ఏదైనా కేసులు చేస్తే ఫైల్ అవుతాయనే వాళ్ళే కొంటారు తప్ప అందరూ కొంటారు కదా. 90% ఫ్రీగానే వాడేస్తారు. అంటే ఇప్పుడు మనకు ఒక ఫామ్ నేమ్ మీద రావాలి అంటే డెఫినెట్లీ వి షుడ్ బై దట్ గూగుల్ స్వీట్. నువ్వు చెప్పేది డొమైన్ కొనమని.
డొమైన్ కొన్నప్పుడు అంటే ఇప్పుడు మనం gmail.com అని కొడతాం కదా, అలా కాకుండా సమ్ ఆర్గనైజేషన్ మైక్రోసాఫ్ట్.com అంటే అదే అంటున్నా. అప్పుడు కొంటాము. అది వీడిదే కాదు, గూగుల్ వాడిదేం కాదు. అది బోల్డ్ అంతమంది అమ్ముతారు మనకి డొమైన్స్. మామూలు గూగుల్ వాడు కూడా అమ్ముతాడు, గూగుల్ ద్వారా కూడా గూగుల్ వాడచ్చు, కానీ అవి చాలా మంది అమ్ముతారు మనకి. అలా వాళ్ళు మెయింటైన్ చేయాలి కదా సర్వర్స్ వాళ్ళు. డేటా కూడా అక్కడనే స్టోర్ అవుతుంది, తెలుసు కదా. డేటా కూడా అక్కడనే స్టోర్ అవుతుంది, దాని నుంచినే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మనకు సర్వర్ ఇస్తాడు వాడు, మన సర్వర్లో కూడా డేటా పెట్టుకోవచ్చు. మనకు సెక్యూరిటీ ఇష్యూస్ వస్తే మనది మెయింటైన్ చేస్తాం, అది సెక్యూరిటీ. ఇంకొకటి ఏంటంటే మనము ఈ బ్యాచ్లో మెయిల్స్ చూసినామా చూడాల, మెయిల్ కాన్ఫిగరేషన్ చూడాల, లింక్డ్ సర్వర్స్ చూసాం నిన్న కదా. లింక్డ్ సర్వర్ అంటే ఏం లేదు, వేరే సర్వర్ని మన సర్వర్లో లాగిన్ అయ్యి 3-part query రాస్తామని చెప్పా కదా నిన్న. ముందు సర్వర్ నేమ్ డాట్, నిన్న మనము పర్మనెంట్ అలియాస్ ఏమంటారు సినానిమ్ క్రియేట్ చేసినప్పుడు చెప్పాం కదా. దీంట్లో సర్వర్ నేమ్ డాట్, ఇది లింక్డ్ సర్వర్ అంటే డాట్, డేటాబేస్ నేమ్ డాట్, టేబుల్ నేమ్. మాస్టర్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి ఈ సర్వర్లో, ఏ సర్వరు ఆ ఫ్రంట్లో పెట్టింటే సర్వర్, ఈ టేబుల్స్ ఉన్నాయంట మాస్టర్లో. ఏ సర్వర్లా, ఈ సర్వర్లో. వేరే సర్వర్, సో అది లింక్డ్ సర్వర్ అంటే. వేరే సర్వర్లో ఉన్న డేటా ఈ సర్వర్లో నుంచి చూడాలనుకుంటే ఆ సర్వర్ని ఈ సర్వర్లో లింక్డ్ సర్వర్గా క్రియేట్ చేయాలి, అంతే కదా. మీరు క్రియేట్ చేస్తే సర్వర్ నేమ్ డాట్, డేటాబేస్ నేమ్ డాట్, స్కీమా నేమ్ డాట్, టేబుల్ నేమ్. అట్లాగే డేటాబేస్ మెయిల్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, ఉందా. సెటప్ డేటాబేస్ మెయిల్ కాన్ఫిగరేషన్. ప్రొఫైల్ అడుగుతుంది, ఇది మనం వాడతాము ప్రొఫైల్ కాబట్టి కరెక్ట్గా ఇచ్చుకుందాం. డిబి ప్రొఫైల్ అని ఇస్తా, ఓకే. యాడ్ న్యూ అకౌంట్ నేమ్ వస్తుంది, డిబి అకౌంట్ అని ఇస్తా. డిస్క్రిప్షన్ ఏమన్నా ఇచ్చుకో. ఇది నువ్వు సర్వర్ కొనేది, అవుట్ గోయింగ్ మెయిల్ సర్వర్. మామూలుగా నువ్వు అంటున్నావు ఇందాక కొంటామనే, ఈ సర్వర్ కొంటాం. జీమెయిల్ ఎవరి దగ్గరనో ఎవరి దగ్గర కొంటాం. జీమెయిల్ అడ్రస్, ఎస్క్యూఎల్ అడ్మిన్ అనుకో, రిప్లై కొడితే కూడా వాడికి వెళ్ళాలి, అడ్మినిస్ట్రేటర్కి ఎవడన్నా. సర్వర్ నేమ్ వచ్చి smtp.gmail.com. పోర్ట్ ఎంత, 465. ఓకే. ఆథెంటికేషన్, బేసిక్ ఆథెంటికేషన్. ఇది వచ్చి యూజర్ నేమ్ నీ జీమెయిల్ది. ఇది డిఫాల్ట్ పెట్టాలి. కాన్ఫిగర్ చేసేసినాం విత్ అవుట్ గోయింగ్ మెయిల్ సర్వర్తో. ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టి సెండ్ మెయిల్ అని, డీబీ ప్రొఫైల్ వచ్చిందా, ఎవరికి పెట్టాలో వాళ్ళ మెయిల్ ఐడి పెట్టుకో. పెట్టినామా, ఏదో బాడీ రాసుకో, సెండ్ అని వెళ్ళిపోయింది మెయిల్. వెళ్తే మెయిల్స్ లింక్డ్ సర్వర్స్ అన్నీ మా ఎంఎస్డిబిలో స్టోర్ అవుతాయి. సిస్టమ్ డేటాబేసెస్లో ఎంఎస్డిబిలో స్టోర్ అవుతాయి. వెళ్ళినోటి స్టోర్ అవుతాయి, ఫెయిల్ అయినోటి స్టోర్ అవుతాయి, అన్నీ ఇన్నే ఉంటాయి. ఓకే. వెళ్ళింటే వెళ్ళింటుంది, మెయిల్ అయితే వెళ్ళి ఉంటుంది, కానీ వెళ్ళిందా లేదా కూడా నువ్వు కనిపెట్టేయచ్చు. ఓకే. ఇడికి రా, వ్యూస్కి వెళ్ళు, సిస్టమ్ వ్యూస్కి వెళ్ళు, ఫిల్టర్ అని, మెయిల్ అని. మెయిల్ రిలేటెడే కదా మనకు కావాల్సింది.
ఫిల్టర్ చేసుకో. వచ్చినాయా? వచ్చినాయి. ఇక్కడికి రా. మాస్టర్స్ ఏంది ఎంఎస్డిబి కదా, ఎంఎస్డిబి సెలెక్ట్ చేసుకో. నువ్వేమి కొట్టాలనుకుంటాను? సెంట్ ఐటమ్స్ వెళ్ళిందా లేదు? ఉంటే సెంట్ ఐటమ్స్లో ఉంటే వెళ్ళిపోయినట్టే కదా. వెళ్ళలా అంటే ఏమైనా ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? సర్వర్ డీటెయిల్స్ రాంగో, పాస్వర్డ్ రాంగో, ఏదో ఒక రాంగ్ ఉంటుంది. ఆల్ ఐటమ్స్కి వెళ్దాం. ఈరోజు 22. ఆల్ ఐటమ్స్లో ఉంది అంటే ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఫెయిల్డ్ ఐటమ్స్లో చూద్దాం. డేటాబేస్ మెయిల్ ఇదేలే మనం రాసింది ఇందాక, ఇదే. ఓకే, ఎడన్నా ఎర్రర్ ఉంటుందే. ఎర్రర్ డీటెయిల్స్ ఎక్కడ కనపడట్లే? దీంట్లో లేవు. ఎర్రర్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి? మెయిల్ ఐడి ఎంత అంటే చెప్తా. అసలు మెయిల్ ఐడి చూసుకుంటే తర్వాత ఆల్ ఐటమ్స్కి వచ్చి మెయిల్ ఐడి చూసుకో. దీని నెంబర్ ఎంత బాబా? 1024. దీంట్లో 1024 ఉందా చూడు. దీంట్లో 1024 లేదు. మెయిల్ ఐడి సారీ ఉంది కదా, ఉంది. మెయిల్ ఐడి చూడాలి మనం. లాగ్ ఐడి ముందు పక్క లాగ్ ఐడి చూస్తున్నాం. దా ఎక్సెప్షన్ ఐడి ఉంది లాగ్లో. ఏం ఎక్సెప్షన్ అనేది తెలుస్తుంది. కెనాట్ సెండ్ ఈమెయిల్స్ ఇన్ దిస్ యూజింగ్ సెండింగ్ ఇన్ ఈమెయిల్ అకౌంట్ టు మెయిల్ సర్వర్ ఫెయిల్. మనం వచ్చిన మెయిల్ సర్వర్ పనిచేయట్లేదు. ఓకే, ఇటువరకు క్లారిటీ. ఇప్పుడు మెయిల్ పంపాలా అనుకుంటే నువ్వు కోడ్లో పంపాలనుకో, EXEC SP_send_db అనాలి. ఓకే, MSDBలోనే ఉంటుంది. నువ్వు వేరే డేటాబేస్లో ఉంటే అప్పుడు ఏం రాయాలి? MSDB డాట్ అని ఉంటుంది. ఓకే, సరిపోదు. ఇప్పుడు చూడు, ప్రొఫైల్ నేమ్ ఏమి ఇచ్చినావా? DB ప్రొఫైల్ అని ఇచ్చినాం. గుర్తుంది కదా మీకు కాడ DB ప్రొఫైల్. మీకు గుర్తుండకపోతే ఇక్కడికి వచ్చి సెండ్ మెయిల్ కొట్టు. ఇక్కడ కనబడుతుందా పైన DB ప్రొఫైల్. తర్వాత ఏమి ఇవ్వాలా? రిసిపియంట్స్ అంటే 2 అడ్రస్. మూడోది BCC సబ్జెక్టు బాడీ ఇద్దాం చాలే. ఇంకా సబ్జెక్టు టెస్టింగ్ టుడే అని ఇస్తా. బాడీ కూడా టెస్టింగ్ ఫ్రమ్ కోడ్ అని ఇస్తా. ఓకే, ఇంతే. ఎప్పుడైనా మెయిల్ పంపాలనుకో, ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు మన దగ్గర లూప్ ఉందనుకో, ఆ లూప్లో ఈమెయిల్ ఐడి వస్తుంది. ఆ ఈమెయిల్ ఐడిని దీనికి పాస్ చేస్తావు. ఆ సబ్జెక్టు బాడీ నువ్వు తయారు చేసుకో. వాడి DB ప్రొఫైల్ ఎప్పుడు హార్డ్ కోడ్ చేసి అది నువ్వు క్రియేట్ చేసి ఒకసారి క్రియేట్ చేస్తావు. నువ్వు ఈమెయిల్ కాన్ఫిగరేషన్ ఒకసారి చేస్తావు, వాడుకునేది మల్టిపుల్ చోట వాడుకుంటావు అంతే. ఇప్పుడు చూడు, ఈమెయిల్ వెళ్ళిందా? ఇందాక 24, ఇప్పుడు 25 క్యూ అయింది కాబట్టి వెళ్తుంది. ఓకే, వెళ్ళింది. ఏం ప్రొసీజర్ వాడాలా? SP_send_db. ఇది అనుకో. ఇది అనుకుందాం. దీంట్లో ఈమెయిల్ ఐడి ఉందనుకో. ఒక వేరియబుల్కి ఈమెయిల్ ఐడి లూప్ తిప్పితే వచ్చేదో కర్సరా. లూప్ తిప్పేసి ఒకనికే ఎడేస్తే @ఈమెయిల్ అంటే సరిపోదా? ఒక వేరియబుల్ వస్తుంది కదా లూప్లో, ఆ వేరియబుల్ నడుచుకుంటూ వెళ్తే ఒక్కొక్కడికి లూప్ తిప్పి మెయిల్స్ వెళ్తూ ఉంటాయి.
అంతే కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయాలా అంటే ఏం చేయాలా, ఫస్ట్ ఆ లిస్ట్ పట్టుకోవాలి, ఎవరిది రెన్యువల్ చేయాలో వాళ్ళ లిస్ట్ వస్తుంది ఆ ప్రొసీజర్లో. ఆ లిస్ట్లో ఈ ప్రొసీజర్ని కాల్ చేసి వాడి ఈమెయిల్ ఐడి ముందే కలెక్ట్ చేసి పెట్టుకుని ఉంటాము, ఆ టేబుల్లో కాలంలో ఉంటుంది, అది ఇచ్చేయాలి. మీరేం చేస్తారంటే మీరు ఇన్సూరెన్స్ ఐడి, ఇన్సూరెన్స్ హోల్డర్ నేమ్, ఇన్సూరెన్స్ డేటు, ఓకే, దాని పక్కన ఈమెయిల్, దాని పక్కన అడ్రస్, ఈ పెట్టు ఫస్ట్ టేబుల్లో. ఇది డేట్, ఇన్సూరెన్స్ హోల్డర్, ఇన్సూరెన్స్ డేట్, ఓకే, రెన్యువల్ డేట్. ఇది ఈ టేబుల్లో డేటా 10 రోజులు. ఎవరు ఇన్సూరెన్స్ డేట్ అయితే ఈ వీక్లో ఉందో, అంటే ఎక్స్పైర్ అవుతుంది, రెన్యువల్ చేసుకోవాలని ఉందో, ఈ రోజు రెన్యువల్ చేసామనుకో నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ ఉంటుంది మళ్ళీ రెన్యువల్కి, అంతే కదా. ఆ డేట్ ఆడ ఉండాలి. ఇప్పుడు లూప్ తిప్పు దీన్ని, ఈమెయిల్ ఐడీలు రావు. వేర్ ఇన్సూరెన్స్ డేట్ ఎక్స్పైరింగ్ డేట్ మోర్ దాన్ టుడే లెస్ దాన్ 1 వీక్ తర్వాత డేట్ యాడ్ అంటే వచ్చేస్తాయి కదా రికార్డులు. 10 రికార్డులు వచ్చినాయి అనుకో, ఆ 10 రికార్డులు లూప్ తిప్పలేవా, 10 రికార్డులు లూప్ తిప్పుతావు. నీకేం కావాలి, ఈమెయిల్ ఐడి ఒకటి కావాలా, అవసరం వస్తే మన పేరు కావాలా. డియర్ రామ్, యువర్ ఇన్సూరెన్స్ ఈస్ గెట్టింగ్ ఎక్స్పైర్డ్ దిస్ వీక్, కుడ్ యూ ప్లీజ్ రిన్యూవల్ అని బాడీలో ఇస్తావు. వాడి ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఉంది మన దగ్గర, 2 అడ్రస్లో దాన్ని పడేస్తావు, బాడీలో రాస్తావు ఏమని, డియర్ రామ్. వాడి నేమ్ కూడా ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ హోల్డర్ నేమ్ ఉంది. అట్లా ఆ ప్రోగ్రామ్ రాయండి మీరు ఈరోజు, ఓకే, అర్థమైంది కదా. సో అట్లా మీరు వాడుకునేది డేటాబేస్ మెయిల్స్. మెయిల్ ముందు కాన్ఫిగర్ చేసుకోవాలా, ప్రొఫైల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలా, డిబి ప్రొఫైల్ నేమ్ ఇక్కడ కాన్ఫిగర్ చేసేటప్పుడే చెప్తుంది. ఏడా కాన్ఫిగర్ డేటాబేస్ మెయిల్ మేనేజ్ ఆల్రెడీ ఉండేదని చూద్దాం. వ్యూ ఆర్ చేంజ్, ఇది మనం క్రియేట్ చేసింది అకౌంట్ 1 కాదు, మనం క్రియేట్ చేసింది డిబి అకౌంట్, డిబి, అంతే కదా. సో నేను తెలుసుకుంది ఇది రాయండి ఈరోజు, చూద్దాం ఎట్లా రాస్తారు. సెక్యూరిటీ ఒకటి, డిబి మెయిల్ కాన్ఫిగరేషన్ ఒకటి, మెయిల్ ఎలా పంపించాలి, ఓకే, డేటాబేస్ నుంచి మెయిల్స్ పంపించాలంటే డిబి మెయిల్ కాన్ఫిగర్ చేసుకోవాలా. ప్రొఫైల్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా పంపించుకోవచ్చు మనం. SP_send మెయిల్స్ దేంట్లో స్టోర్ అవుతాయా, ఎంఎస్డిబిలో స్టోర్ అవుతాయి. దాంట్లో బిల్ట్ ఇన్ వ్యూస్ ఉంటాయి, ఆ వ్యూస్ని వాడుకుంటే మీకు తెలిసిపోతుంది. సరే.